నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వసంతపురి కాలనీలో 7 ఏళ్ల చిన్నారి మేరీని కన్న తల్లే మోనాలిసా 3వ ఫ్లోర్ నుంచి కింద పడేయడం జరిగింది. అసలు ఎందుకు పడేసింది, ఆ పడేయడానికి రీజన్ ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. కానీ ప్రెజెంట్ అక్కడ స్థానికురాలు విజయలక్ష్మి చెప్తున్న మాటల ప్రకారం చూస్తుంటే మొన్న అర్ధరాత్రి ఏదో గొడవ జరగడం వల్ల నిన్న మధ్యాహ్నం సడన్గా పిల్లని తోసేసినట్లు కొన్ని చెప్పడం జరుగుతుంది. విజయలక్ష్మి గారు ఎవరైతే స్థానికురాలు ఉన్నారో మొత్తంగా ఆ స్థానికురాలు మాటల ప్రకారం చూస్తుంటే మనం నిన్న మధ్యాహ్నం ఆమెకి ఏదో సౌండ్ రావడం చూసి ఆ సౌండ్ వల్ల బయటకు వచ్చి చూసేసరికి అప్పటికే రక్తపు మడుగుల్లో చిన్నారి ఉందని అక్కడ స్థానికురాలు విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పడం జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం నేను ఇంట్లో నుంచి ఇక్కడ నిలబడేసరికి ఒక్కసారి దండమని పడితే ఈ పిల్లలు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారా అని అంటున్నా. చూసే వరకు పాపయ్య నేనైతే మొత్తుకుంటూ ఉరికిన అటు ఇటుగా అసలు అప్పుడే బ్లడ్ పోతుంది ఇట్లా. ఎందుకు జరిగిందమ్మా, ఎందుకు పడేసింది? ఆమెకు మెంటల్ అంటారు మరి అంటుండ్రు వాళ్ళు, మాకు తెలియదు. మరి 6 నెలల నుంచి అయితే చూస్తున్నాం మంచిగానే పోతుంటుంది వస్తుంటుంది, అంతేగాని ఆమెతో ఎప్పుడూ మేము మాట్లాడలేదు. ఎప్పుడు జరిగిందమ్మా? నిన్న 2 తర్వాత అంతే 2-15 నిమిషాలు. 7 years అంటే. అంటే మన గొడవ ఇట్లా ఏమైనా జరిగిందమ్మా? అంతా గొడవ అంటే మన రాత్రి వెళ్ళయింది అన్నారు కానీ మాకు తెలియదు ఆ విషయం. పైన కదా వాళ్ళు ఉండేది. మొత్తానికైతే కన్న తల్లి 3వ ఫ్లోర్ నుంచి తోసి పడేసినట్టు మనకి అర్థమవుతుంది. అలాగే అసలు ఆ కన్న తల్లి ఇలా పడేయడానికి అసలు ఆ చేతులు ఎలా వచ్చాయో తెలియదు. కానీ అసలు ఆ తల్లికి మతిస్థిమితం సరిగ్గా లేదు అంటున్నారు. మరి మొత్తానికి నిజంగా మతిస్థిమితం లేని తల్లి అయితే 7 ఏళ్ళు ఆ చిన్నాన్ని ఎలా పెంచింది ఏంటి, అసలు ఆ అర్ధరాత్రి జరిగిన గొడవ ఏంటి, ఆ గొడవ కారణం ఎవరై ఉంటారు, ఎవరైనా సరే ఆ గొడవ కారణం ఎవరైనా సరే ఆ 7 ఏళ్ల చిన్నారి ఏం పాపం చేసిందని, అసలు కన్న తల్లి చేతుల్లోనే రక్షింపబడిన చిన్నారి అసలు కన్న తల్లి 3వ ఫ్లోర్ నుంచి తోసి చంపేయడం నిజంగా దారుణమైన ఘటన. అసలు ఆ రోజు అర్ధరాత్రి జరిగిన గొడవ ఏదైనా సరే చిన్నాన్ని తోసేయడం మాత్రం కరెక్ట్ కాదని అయితే అక్కడ స్థానికురాలు విజయలక్ష్మి చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఆ గొడవ ఏం జరుగుంటుంది, అసలు దేనికి సంబంధించిన గొడవ ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. సో మరి ఏదైనా సరే గొడవకు రీజన్ ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ చిన్నాన్ని తోసేయడం వల్ల ఆ గొడవ ఏమైనా సాల్వ్ అయిపోతుందా? లేదు కదా. మరి అలాంటి టైంలో చిన్నాన్ని తోసేవలసిన అవసరం ఏముంది? అసలు ఆ చిన్నారి ప్రాణం పోతుంటే అసలు ఎలా ఉంటుంది, ఆ కన్న తల్లి అసలు చేతులు ఎలా వచ్చాయో తెలీదు. సో మొత్తానికి అక్కడ స్థానికురాలు ఎవరైతే చూసారో చుట్టుపక్కల వాళ్ళందరూ వెంటనే ఆ చిన్నాన్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్తుండగా గాంధీ హాస్పిటల్కి తరలిస్తున్న మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందడం జరిగింది ఆ చిన్నారి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఆ గొడవ దేనికి సంబంధించింది అయింది, అసలు ఏమైనా ప్రాబ్లం వల్ల ఆ చిన్నారి అడ్డు రావడం వల్ల ఏమైనా తోసేసిందా ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. కానీ ప్రెజెంట్ పోలీసులు మల్కాజ్గిరి పోలీసులు ఎవరైతే ఉన్నారో అసలు దీనికి సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. సో మొత్తానికి అసలు ఆ చిన్నారిని ఎందుకు తోసేవలసి వచ్చింది, ఆ అర్ధరాత్రి జరిగిన గొడవ ఏంటి, ఆ గొడవ ఏదైనా కానీ ఆ చిన్నారిని తోసేవలసిన అవసరం ఏమొచ్చింది, నిజంగా ఆ కన్నతల్లి 3వ ఫ్లోర్ నుంచి ఆ చిన్నారిని తోసేసిందా లేదంటే బై మిస్టేక్ పడిపోయిందా ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. విజయలక్ష్మి గారు స్థానికురాలు ఎవరైతే ఉన్నారో ఈమె చెప్తున్న కథనంలో అయితే కన్న తల్లి 3వ ఫ్లోర్ నుంచి పడేసింది, ఆమె కొంచెం మెంటల్ పరిస్థితి, ఆమె పరిస్థితి బాగా లేకపోవడంలోనే పడేసింది అంటూ ఆమె విజయలక్ష్మి తెలపడం జరిగింది. సో ఏదేమైనా కానీ కావాలని ఆ కన్న తల్లి నిజంగా 3వ ఫ్లోర్ నుంచి తోసేసిందా, ఆ గొడవకి కారణం ఏమై ఉంటుంది ఏంటి అనేది అయితే పోలీసులు అక్కడ ఆరా తీయడం జరుగుతుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ కన్న తల్లి మోనాలిసా ఉందో నిజంగా ఆ చిన్నారి మేరీని ఎందుకు ఇలా తోసేవలసి వచ్చిందో రీజన్ అయితే క్లారిటీ లేదు. సో మొత్తానికి ఆ గొడవ ఏదైనా కానీ దానికి సంబంధించి అసలు గొడవ దేని వల్ల వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, దేనికోసం ఆ గొడవ జరిగింది, ఆ గొడవ జరగడం వల్ల కోపంలో ఆ చిన్నాన్ని తోసేయడం జరిగిందా లేదంటే ఆమెకి నిజంగా మతిస్థిమితం లేకపోవడం వల్ల చిన్నారిని తోసేసిందా లేదంటే ఆ చిన్నారి బై మిస్టేక్ పడిపోయిందా ఏంటి అనేది అక్కడ పోలీసులు మల్కాజ్గిరి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సో దీనికి అప్డేట్ రావాలంటే అప్పటి వరకు స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.